Hi viewers, welcome to FBTV. మీరు 2016లో వచ్చిన హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ మూవీ చూసుంటే మీకు మరో విశ్వంలోకి వెళ్ళే పోర్టల్ గురించి బాగా తెలిసే ఉంటుంది. లేదా 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఆ సినిమా చూసినా కూడా మరో విశ్వం కాన్సెప్ట్ బాగా తెలుస్తుంది. అపరమేధావి ఐన్స్టీన్ నుంచి ఇప్పటి ఖగోళ శాస్త్రవేత్తల వరకు చాలామందికి మనం ఉంటున్న విశ్వం లాంటిదే మరిన్ని విశ్వాలు ఉంటాయన్న అభిప్రాయం ఉంది. వాటినే సమాంతర విశ్వాలు అంటే ప్యారలల్ యూనివర్స్ అంటారు. అంటే ఆ విశ్వాలు కూడా ఎక్కడో కాకుండా మనం ఉన్న విశ్వంలోనే ఉంటుందని అనుకుంటున్నారు. ఇది ఎంతో ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన పాయింట్. అంటే మనం నిల్చున్న చోటే మరో విశ్వంలో మరో వ్యక్తి కూడా నిల్చోగలడు, కానీ అది మనకు కనబడదు, మనం కూడా అతనికి కనబడం. మనం థియేటర్లో సినిమా చూస్తున్న ప్రదేశంలో మరో విశ్వంలో వాళ్ళు క్రికెట్ లాంటిదో లేకపోతే ఇంకో గేమ్ ఆడుకుంటూ ఉండొచ్చు. మనం నివసించే ఇంటి ప్రదేశంలో మరో విశ్వంలో ఒక పర్వతం లాంటిది ఉండొచ్చు. ఇలా సమాంతర విశ్వం ఉంటే ఓ పోర్టల్ తెరిచి ఒక్క అడుగుతో ఆ విశ్వంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది అనేదే సైంటిస్టుల కాన్సెప్ట్. ఇక్కడ పోర్టల్ అంటే ఒక తలుపు లాంటిది అనుకోవచ్చు. ఉదాహరణకు నార్నియా సినిమాలో ఒక పాప ఒక గదిలోని బీరువా తలుపు తీయగానే మరో ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అంటే అది మరో సమాంతర విశ్వం అనుకోవచ్చు. అలాంటి పోర్టల్ ఉండాలనేదే శాస్త్రవేత్తల ఆలోచన. 1300 కోట్ల సంవత్సరాల కిందట ఒక భారీ పేలుడు జరిగి ఈ విశ్వం ఏర్పడిందనేది శాస్త్రవేత్తల అంచనా. అప్పుడే రకరకాల విశ్వాలు ఏర్పడి ఉంటాయి అన్నది మరో కాన్సెప్ట్. ఒకటే విశ్వం ఏర్పడింది అని ఎందుకు అనుకోవాలి అని కొందరు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మన కంటికి కనిపించిన విశ్వాలు మన విశ్వంలో లేని భౌతిక ధర్మాలతో ఉండుండొచ్చు అని కూడా వాళ్ళు వాదిస్తున్నారు. పోర్టల్ ద్వారా ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మన విశ్వంలో నుంచి మనలోనే ఉన్న మరో విశ్వాన్ని చేరడం ఎలా అన్నది తేలాల్సిన ప్రశ్న. ఇందుకోసం పోర్టల్ లాంటిది సృష్టించాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. అది ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు సమాధానం లేదు. సినిమాల్లో గ్రాఫిక్స్ లో పోర్టల్ని సృష్టించడం చాలా ఈజీ, కానీ రియల్ లైఫ్ లో ఎలా అన్నది ఒక మిస్టరీ ప్రశ్న. శాస్త్రవేత్తల ప్రకారం సమాంతర విశ్వం ఉంటే మన విశ్వంలో ఆ విశ్వంలోని అణువుల మధ్య సంబంధం ఉంటుందని అంటున్నారు. ఆ సంబంధం ద్వారానే ఆ విశ్వంలోకి వెళ్ళొచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకు సరైన దారిని కనిపెట్టాలి అని చెప్తారు. ఇక్కడ విశ్వాల మధ్య దూరం లేదు, కానీ ఒక విశ్వం నుంచి మరో విశ్వంలోకి వెళ్ళటం అనేదే కష్టమైన పని. ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే మానవ చరిత్రలో ఇదే అతిపెద్ద విప్లవాత్మకమైన ప్రగతి, ఒక డెవలప్మెంట్ అవుతుంది. కాసేపు సమాంతర విశ్వం లేదని అనుకుందాం. దాని బదులు మన విశ్వం లాంటి విశ్వం మరో చోట ఉంది అనుకుందాం. ఇప్పుడు దాన్ని చేరుకోవటానికి ఎలాంటి స్పేస్ షిప్ లాంటిది వాడితే అక్కడికి చేరేందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు. దాని బదులుగా అడ్డదారి లాంటి ఈ వామ్ హోల్ ను 2014లో వచ్చిన ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించారు. అసలు ఇలాంటిది ఉందా అనేది ఒక మిస్టరీ లాంటి ప్రశ్న. ఐన్స్టీన్ లాంటి వారు ఉండే ఛాన్స్ ఉంది అని కూడా అన్నారు. కాకపోతే అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండొచ్చు అని అంటున్నారు. దాన్ని చూడాలంటే ల్యాబ్లోని మైక్రోస్కోప్ల వల్లే సాధ్యపడుతుంది. ఇది నిజంగా ఉంటే అంత చిన్న వామ్ హోల్ని కొన్ని లక్షల రెట్లు పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే అందులో మనం దూరగలం, వెళ్ళగలం. కానీ అది ఎలా అన్నది తేలాల్సిన ప్రశ్న. పైగా వామ్ హోల్లో భరించలేని రేడియేషన్ ఉంటుంది. దాన్ని ఎలా తట్టుకోగలం అనేది మరో ప్రశ్న. మన విశ్వంలో అణువుల సంఖ్య నోవెం విగిన్ టిలియన్ ఉంటాయని అంచనా. అంటే 1 పక్కన 90 సున్నాలు పెడితే ఎంతో దాంతో సమానం అన్నమాట. సమాంతర విశ్వమే ఉంటే మన విశ్వంలో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని మరో విశ్వంలోనే ఉంటాయి. కాకపోతే వాటి ఫిజిక్స్ సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలకు అలాంటి అణువు ఒక్కటి కూడా కనిపించలేదు. మరి అలాంటివి నిజంగా ఉన్నాయా లేదా తెలియదు. వాటి కోసం విశ్వంలో వెతుకుదామంటే విశ్వం నిండా కృష్ణ పదార్థం, దాన్ని డార్క్ మ్యాటర్ అని అంటారు. ఈ కృష్ణ పదార్థంతో నిండుంది. అది దేంతో తయారైందో, ఎలా పనిచేస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ విశ్వంలోని గెలాక్సీలను అదే పట్టి ఉంచుతోందన్నది ఒక గట్టి విశ్వాసము, అభిప్రాయం. అంతుబట్టని విధంగా ఉన్న డార్క్ మ్యాటర్ కాంతితో ఉన్న పదార్థం కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది మన విశ్వానిది కాకపోవచ్చనే అభిప్రాయం కొందరు శాస్త్రవేత్తల్లో ఉంది.
ఈ సమాంతర విశ్వం నుంచి అది లీక్ అయి ఉండొచ్చు అంటున్నారు. అదే నిజమైతే ఆ లీక్ ఎక్కడి నుంచి అనేది తెలియాలి. అప్పుడు ఆ విశ్వంలోకి మనం వెళ్లేందుకు అక్కడ దారి ఉన్నట్లే. ఒకవేళ డార్క్ మ్యాటర్ సమాంతర విశ్వం నుంచి వచ్చి ఉంటే ఆ విశ్వం మన విశ్వం కంటే చాలా పెద్దదే ఉంటుంది అంటున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం న్యూట్రాన్లు మాత్రమే మరో విశ్వంలోకి వెళ్ళగలుగుతూ ఉండొచ్చని నమ్ముతున్న సైంటిస్టులు మనం ఆ విశ్వంలోకి వెళ్ళాలంటే మనం కూడా అణువు సైజులోకి మారిపోవాలి అంటున్నారు. ఇలా ఈ కాన్సెప్ట్ నానాటికి రకరకాల ఆలోచనలతో ఖగోళ శాస్త్రవేత్తల్ని ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే ఇది ఊహాజనితమైన వాదనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.